హలో గైస్, ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఆయన గురించి తెలుసుకోవాలంటే మనం అంతకుముందు ఇంకొక ఇంపార్టెంట్ వ్యక్తి గురించి తెలుసుకోవాలి. వీరిద్దరి గురించి తెలుసుకున్న కంటే ముందు ఈ వీడియోకి ఎవరైనా కొత్తగా వస్తే ఒక లైక్, షేర్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. మీకు ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి చెప్తానని చెప్పాను కదా, ఆ వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే ఇంకొక వ్యక్తి గురించి తెలుసుకోవాలి. ఆ వ్యక్తి మరెవరో కాదు, ద ఫౌండర్ ఆఫ్ మెథడిస్ట్ చర్చ్ జాన్ వెస్లీ గారు. ఆయన గురించి మేము ఒక పూర్తి వీడియో చేసామండి. ఎవరైనా చూడకపోతే కింద కామెంట్లో పిన్ చేసి పెడతాం, లాస్ట్ ఎండ్ కార్డ్స్లో కూడా వదిలేస్తామండి. ఎవరైనా చూడని వారు ఉంటే ఆయన బయోగ్రఫీని చూసేయండి. జాన్ వెస్లీ గారు మొట్టమొదటిగా ఫిబ్రవరి 28న 1784 సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్లో మెథడిస్ట్ చర్చిని స్థాపించారు. ఆయన అక్కడ స్థాపించిన మెథడిస్ట్ చర్చిని ఇక్కడ ఇండియాలో ఉన్న జహీరాబాద్ ప్రాంతం వరకు వచ్చిందంటే దేవుని మహాకృపనే. కానీ మా ప్రాంతం వారు క్రీస్తుని తమ సొంత రక్షకునిగా అంగీకరించడం, అంతేకాకుండా చదువులో అభివృద్ధి చెందడం నేర్చుకుంది మాత్రం జీబీ గాడ్డం దొర ద్వారానే. జీబీ గాడ్డం దొర గారు జన్మించింది ఎప్పుడంటే 19/5/1897 సంవత్సరంలో జీబీ గాడ్డం దొర గారు జన్మించారు. ఆయనకు ఉన్న విశిష్టమైన పిలుపు మేరకు 1936 సంవత్సరంలో హైదరాబాద్కి వచ్చి అక్కడ ఉన్న మెథడిస్ట్ స్కూల్కి ప్రిన్సిపల్గా నియమితుడయ్యాడు. 1946 వరకు హైదరాబాద్ స్కూల్లోనే పనిచేసి 1946 సంవత్సరంలో జహీరాబాద్కు వచ్చారు. ఆ సమయంలో జహీరాబాద్ ఒక మారుమూల గ్రామం, సువార్తకు బీడుభూమి, వెనుకబడ్డ ప్రాంతం. ఈ ప్రాంతానికి దేవుని పిలుపు మేరకు జీబీ గాడ్డం దొర గారు తన భార్య అయిన ఎలిసా గాడ్డంతో కలిసి జహీరాబాద్లో అడుగుపెట్టారు. 1000 మంది కంటే ఎక్కువగా ఉన్న పాఠశాలను వదిలిపెట్టి 35 మందితో మొట్టమొదటిగా స్టార్ట్ అయిన ఎంఆర్హెచ్ఎస్ స్కూల్కి బదిలీ అయ్యారు. ఆ సమయంలో జహీరాబాద్ స్కూల్లో కనీస సదుపాయాలు కూడా ఉండేవి కాదు. కనీస సదుపాయాలు లేని టైంలోనే జీబీ గాడ్డం దొర గారిని దేవుడు ఆశీర్వదించి ఎంతో గొప్ప సేవను ప్రారంభించాడు. ఆ సమయంలోనే జీబీ గాడ్డం దొర గారు లాంతర్ను పట్టుకొని గ్రామాలకు తిరిగి దేవుని స్వార్థను ప్రకటించేవాడు. ఆ సమయంలోనే రాత్రి బడులను కూడా ప్రారంభించాడు. నిరుపేదలు, నిరక్షరాస్యులు, నిరాధారుల కొరకై విద్యను అందిస్తూ వారి కొరకై హాస్పిటల్ను కూడా నిర్మించారు. ఆసియా ఖండంలోనే మొట్టమొదటిగా మల్టీపర్పస్ స్కూల్ను ప్రారంభించాడు. అందులో వృత్తి విద్యను కూడా నేర్పించడం ప్రారంభించాడు. అంతేకాకుండా మొట్టమొదటి పౌల్ట్రీ ఫామును కూడా ప్రారంభించాడు. అదే సమయంలో క్రీస్తుని ఎరగని వారి కొరకై క్రీస్తు రక్షణ సువార్తను ప్రకటించుటకు ప్రతిరోజు రాత్రి మారుమూల గ్రామాలకు వెళ్ళి అక్కడ క్రీస్తు సువార్తను ప్రకటించేవారు. అదే సమయంలో లేడీ ఇవాంజలికల్ బైబుల్ ఉమెన్ ప్రీచింగ్ని ప్రారంభించి మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రజల దగ్గరికి వారిని పంపించి క్రీస్తుని సువార్తను ప్రకటించేలా చేసేవాడు. జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి గ్రామానికి వెళ్ళి క్రీస్తును గూర్చిన సువార్తను తెలిపేవాడు. అంతేకాకుండా సంవత్సరానికి ఒకసారి జాతరను నిర్వహించి క్రీస్తును గూర్చి ప్రకటించేవాడు. అలా క్రీస్తులోకి ఎంతో మందిని నడిపించి క్రీస్తు రక్షణ సువార్త వారికి తెలిపాడు. నూతనంగా బలపరచబడ్డ విశ్వాసులకు జీబీ గాడ్డం దొర గారు బైబిల్ గూర్చిన ఎన్నో విషయాలు తెలుపుతూ క్రీస్తు రక్షణ సువార్తను తెలిపేవాడు. అలా సాగుతున్న కొంతకాలానికి తన భార్య అయిన ఎలిసా గాడ్డం గారు చనిపోతారు. గాడ్డం దొర గారి భార్య చనిపోయాక తన భార్య శరీరాన్ని అమ్మివేసి దాని నుంచి వచ్చిన మనీని దేవుని సేవకై, ప్రజల శ్రేయస్సుకై ఖర్చు చేశారు. 1,00,000 మందికి పైగా క్రీస్తులోకి నడిపించి వాళ్ళ జీవితాలలో చెరగని ముద్ర వేసి 1967 సంవత్సరంలో అమెరికాకు తిరిగి వెళ్తారు. రెవరెండ్ జీబీ గాడ్డం దొర గారి హయాంలో చదివిన వారందరూ కూడా ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు. ప్రైవేట్ సెక్టార్లో కానీ, గవర్నమెంట్ సెక్టార్లో కానీ ఎన్నో అత్యున్నతమైన ప్లేస్లలో ఉన్నారు. రెవరెండ్ జీబీ గాడ్డం దొర గారు 26వ తారీఖు 8వ నెల 1992 సంవత్సరంలో మరణించారు. ఈయన జ్ఞాపకార్థకంగా జహీరాబాద్లో కొన్ని కోట్లాది రూపాయల వ్యయంతో ఒక గొప్ప చర్చిని నిర్మించారు. ఆ మందిరానికి రెవరెండ్ జార్జ్ బి గాడ్డం దొర మెమోరియల్ మెథడిస్ట్ సెంట్రల్ చర్చ్ అనే నామకరణాన్ని చేశారు. ఇంత గొప్ప సేవ చేసిన రెవరెండ్ జార్జ్ బి గాడ్డం దొర గారు జహీరాబాద్ ప్రజల మనసులలో చెరగని ముద్ర వేశారు. రెవరెండ్ జీబీ గాడ్డం దొర గారి సేవ చరిత్రాత్మకం, చిరస్మరణీయం. దేవునికే మహిమ కలుగును గాక. మా ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మాకు ప్రోత్సాహకరంగా నిలవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్రైజ్ ద లార్డ్.